వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2x2 డిజిటల్ పెట్రిఫైడ్ టైల్స్ చూస్తున్నాం. చూడండి, కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు చూసి తెలుసుకొని ఆనందించండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్ క్లియర్గా చూడండి. అలాగే ఇది ఏ కంపెనీ అంటే అంజనీ టెక్, మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అంజనీ టెక్ డిజిటల్ జీబీటీ అంటాం. ఇప్పుడు మొదటగా మనం చేసే పని ఊర్పు, అంటే సున్నం బెడ్డింగ్, ఫ్లోరింగ్ లెవెలింగ్ని బెడ్డింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్లోర్ లెవెల్ చేసుకున్నాక మాలు కలిపి ఇసుక సిమెంట్, లైన్ డోర్ చూడాలి. ఫస్ట్తో చేసే పని ఎవరైనా సరే మూలమట్టం 90 degrees రూము, అలాగే ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి స్ట్రైట్ లైన్ చూసుకొని ఎక్కడి నుంచి అయితే మనం వేయాలనుకున్నామో ఇలా ఒక్కొక్క టైల్ పేర్చుకొని లైన్ డోర్ పెట్టి ఎలా చెక్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ టైల్స్ వేసేటప్పుడు ఎవరికైనా మెయిన్ ఇంపార్టెంట్ థింక్ ఇది మాత్రం, ఇది పర్ఫెక్ట్గా చేసుకోవడం రాగలగాలి. ఇంటికి బేస్మెంట్ ఎంత అవసరమో టైల్స్కి ఫస్ట్ వేసి లైన్ కూడా అంతే అవసరం. 90 degreesకి ఫస్ట్ నేను ఆ కార్నర్లో కూర్చున్నాను కదా, ఇప్పుడు చూడండి, ఇటు ఒక వ్యక్తిని అటు ఒక వ్యక్తిని పెట్టాను కదా, అది నేను నాకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ జరిపిస్తున్నాను, ఇటు కానీ అటు కానీ, అలాగే ఇటువైపు కూడా ఇక్కడ. ప్లస్ అలాగే చివరి లోపల ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్కి మేము కెమెరా పెట్టలేదు, ఒక దగ్గర పెట్టాను కదా. గడిగడికి తిప్పడానికి అక్కడ మనుషులు లేకపోవడం వలన ఇలా చూపించాల్సి వస్తుంది. మీకు వివరంగా నెక్స్ట్ వీడియోస్లో చాలా వివరంగా ఇంకా చూపిస్తాను, మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. లైన్ తాడు కొట్టుకున్న తర్వాత అంతే, ఇంక ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, వేసుకోవచ్చు. కాకపోతే ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి అలాగా టైల్స్ పేర్చుకుంటే సరిపోతుంది. ఇటు ఒక 4 టైల్స్ అటు ఒక 4 టైల్స్ పేర్చుకుంటే నో ప్రాబ్లం, కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఇంకా అసలు ఎవరికి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉంది క్లియర్గా. అంటే ఇంజిన్ వరకు మొత్తం ప్రాసెస్ ఫుల్గా చూస్తారు మీరు మ్యాక్సిమం. అందుకే వీడియోలు అంతా కొంచెం ఎక్కువైనా సరే కానీ మీరు అడ్జస్ట్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్లోర్ సున్నం లెవెల్ చేసుకున్న తర్వాత మాలు టైల్స్ మీద మాత్రమే నడవాలండి. కింద నడుస్తూ ఉంటే అడుగులకి దిగిపోతుంటుంది, సున్నం కొద్దిగా లూజ్ ఉండడం వలన. టైల్స్ మీద నడిస్తే మీకు కింద దిగడానికి ఇబ్బంది అవ్వదు, టైల్స్ గుల్ల కూడా ఉండవు, అదే డొల్ల సౌండ్ మన భాషలో చెప్పాలంటే. ఇట్లా లైన్గా పేర్చుకున్నాక మొదటి టైల్ చూడండి, మధ్యలో చేసుకెళ్తున్నాను. మన ఇష్టం. ఒండ్రులో కొద్దిగా చిక్కదనం ఎక్కువైంది, వాటర్లో ఉండాలి కొద్దిగా, ఎందుకంటే ఇది కొంచెం ఇసుక మెత్తగా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్లో వేస్తే గీతలు పెట్టి రెండోసారి లోపల దిగుతుంది. గీతలు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా కానీ మొత్తం మీద 2 times ఒండ్రు అనేది వేసుకోగలగాలి. ఒండ్రు నిలబడడం వరకు గీతలు మాత్రం గీయాలి మనం, అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయిపోదాం. చూడండి, ఆ చివరి టైలు అంటించేటప్పుడు నేను ఏం చేస్తానంటే, అక్కడ దూరంగా సుత్తుంటే వుడ్, అదే ఐరన్ హ్యామరు వుడ్ పిడి ఉన్న దాంతో అంటిస్తున్నాను టైల్స్. దీనివల్ల ఏమవుద్దంటే అసలు ఎప్పుడైనా అది జారి కింద పడింది అనుకోండి, చేయి జారి మనకి ఆ టైల్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ బరువుని మనం క్యారీ చేయాలి. ఇప్పుడు అయితే నో ప్రాబ్లం. అదే మన రబ్బర్ సుత్ అనుకోండి, తేలిగ్గా ఉంటుంది, టైల్ పోవడానికి మ్యాక్సిమం 99% అవకాశం ఉండదు.
ఇక్కడ గది గది కలిసి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయగలగాలి. ఎందుకంటే ఊరు వచ్చినప్పుడు ఇక్కడికి అక్కడికి ఏదైనా చిన్న తేడాలు రావచ్చు, ద్వారబంధం వస్తుంది కాబట్టి అక్కడ కలిపే దగ్గర చూసుకొని కేర్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. పరిస్థితి కావాలంటే ఫ్రెండ్స్ అమెజాన్లో నేను బుక్ చేశాను. కావాలంటే ఎవరైనా పర్చేజ్ చేస్తానంటే కిందనే పర్చేజ్ లింక్ ఇస్తాను. ఆ లింక్ని ఉపయోగించి మీరు కొనుక్కోవచ్చు. అలా చూడండి, నేను అంటించేటప్పుడు మనం ఒకసారి టైల్ మీదకి ఎక్కుతాం. టైల్ మీద నిల్చొని కొట్టడం వల్ల ఏమవుద్దంటే ఆ బరువుకి ఎక్కువగా వెళ్ళలేనప్పుడు ఆ బరువుకి మన వెయిట్ కూడా పడుతుంది కాబట్టి ఒక 50-60 కేజీలు అది గట్టిగా ఫిట్టింగ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉండదు. ఫ్లోరింగ్ మొత్తం అతికించిన తర్వాత క్లీన్ చేసినాక స్పాంజ్తోని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించాను కదా, అలా కట్ చేసి ఇలాగ 4 కార్నర్స్లో, అంటే ఎక్కడైతే టైల్స్ బెండ్లు వస్తాయి కొద్దిగా ఆ బెండ్లు అంటే ఎక్కువ బెడ్రూమ్స్ అంటాం మనం, ఎక్కడైతే హైట్ వచ్చిందో మీరు అక్కడ చూసుకొని అప్ అండ్ డౌన్స్ మరియు ఎత్తు పల్లాలు అంటాం చూసుకొని బరువులు పెట్టేసేయాలి. బాక్సులు ఇలా 4 మూలలో 4 పెట్టేసి ఒక బాక్స్ పెడితే, ఇంకా ఎక్కువ బెండ్ ఉందన్న దగ్గర 2 బాక్సులు పెడితే సరిపోతుంది. ఫస్ట్ డే ఫ్లోరింగ్ అయినాక సెకండ్ డే కటింగ్ వేసుకోగలగాలి. కటింగ్ వేసేటప్పుడు ఒక 4 ఇంచెస్ ముక్కలు ఎలా కట్ చేస్తున్నాను చూడండి. 4 ఇంచెస్ అంటే 10 cm, 10 cm అంటే 4 ఇంచెస్. 4 ఇంచెస్ కంటే చిన్న తక్కువ వస్తుంది, సెంటీమీటర్లో ఉంటుంది. 60 సెంటీమీటర్లు కదా ఒక టైలు, 2x2 టైలు 6 ముక్కలు చేసుకోగలగాలి. అలాగే మన కట్టర్కి టైల్ కట్టర్కి ఇటు బేస్ ఉంటుంది కదా, బేస్ రైట్ యాంగిల్ అది 4 ఇంచెస్ అనమాట. ఇటు 4 ఇంచెస్ అటు 4 ఇంచెస్ ఉంటుంది, 8 ఇంచెస్ ఉంటుంది మొత్తం. సెంటర్కి 4 ఇంచెస్ ఇటువైపున పెట్టుకొని అటువైపున పెట్టుకొని ఎడ్జీ పెట్టి కట్ చేసుకుంటే 4 ఇంచెస్ వస్తుంది. చూడండి నేను అలాగే అన్నీ కట్ చేసి పెట్టేశాను. అక్కడ బాత్రూమ్ గట్టు కూడా ఇక్కడ అలాగే లోపల కటింగ్ దిమ్మల్లో కూడా వేసాను. ఈ వర్క్ అంతా మీకు కావాలంటే నా ముందు వీడియోలో ఎలా చేయాలని మీకు చూపించాను, అవి చూడండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతున్న కారణంగా కట్ చేయాల్సి వచ్చింది. మొత్తం వీడియో పెడితే మీరు చూడడానికి ఇబ్బంది పడతారు కదా. అలాగే లాంగ్ వీడియోస్ని కూడా యూట్యూబ్లో చూడడం కష్టం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అదే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసినాక గ్రౌటింగ్ పెడతాను నెక్స్ట్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు గ్రౌటింగ్ క్లీనింగ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ మనం ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.